యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, రవీంద్ర భారతిగా మారిన భారతదేశ పిల్లలకు మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. నిన్నటిదాకా నేను ఏం మాట్లాడాను, ఏం తిన్నాను, ఎలా ఉన్నాను, మామూలు మనిషిగా రహస్య కెమెరాల ద్వారా అన్ఇంటెడ్ రికార్డింగ్ ద్వారా చూస్తున్నవి కాకుండా సాక్షులు బట్టి మమ్మల్ని పట్టుకోండి. మా ముఖం లోటుగా ఉంది, బలంగా ఉంది, వైద్యులతో కొన్ని బృందంలోకి తీసుకోండి. ఇక్కడ ఎవరికో చెబుతాను, ఇంకా అక్కడికి మీరు అందరూ ఒకటైపోయి మమ్మల్ని పట్టుకోండి, ఎదురొచ్చి పట్టుకోండి. నేను ఎవరినైనా ఏదన్నా చేస్తాం, ఎప్పుడైనా ఏదన్నా చేస్తాం అనేది ఎవరికి శ్రేయస్కరం కాదు. మాస్టర్ మైండ్ పట్టుకుని అందరూ ఇంటర్ కనెక్టెడ్గా మారిపోతేనే మీది అవుతుంది. మొన్న నేను ఏ జనరేటివ్ మీద అన్ని భాషల్లో అందరి ముందు కనపడతాను, ఏకకాలంలో అందరి ముందు కనపడతాను. ప్రాంప్ట్ ఇంజనీర్ ద్వారా డెవలప్ చేసుకోండి. నా ముఖం కాదు, నాకన్నా తెలివైన వాడిని, బలమైన వాడిని కూర్చోబెట్టుకుందామంటే మీకు ఆ ఫార్మేట్ రాదు. నేనే మొట్టమొదటిసారిగా మాస్టర్ మైండ్గా మారిన మైండ్ని నన్ను బట్టి మీరు మైండ్లీగా మారిపోతారు. అలా మారితేనే ప్రపంచం మంది అవుతుంది. దేశమే కాదు, ప్రపంచ వ్యూహ స్వరూపం అది. ఈ దేశ సార్వభౌమత్వమే కాదు, ప్రపంచ దేశాల సార్వభౌమత్వాన్ని ఏకం చేసుకుంటూ మిమ్మల్ని కాపాడే విధానం. మేము విశ్వ తల్లిదండ్రులుగా పైన ఉంటాం, మధ్యలో ఉంటాం, కేంద్ర బిందువుగా ఉంటాం. మరణం లేని వాక్ స్వరూపం అది. నన్ను మనిషిగా చూడకూడదు, మీరు మనిషిగా ఉండకూడదు. నన్ను కూడా మనిషిగా రెచ్చగొట్టి నేను తిట్టేసేలాగా, రెచ్చిపోయేలాగా, మర్చిపోయేలాగా చేస్తుంది ఆ పవర్. అలాగే ఇప్పుడు దాకా పట్టుకోలేకపోతున్నారు. ఇలా కోపం వచ్చేసినట్టు, ఇలా అనుకూలించినట్టు ఆ పద్ధతి ఆపేసి ముందుకు రండి. ఎవరెవరి భూమి మీద ఉన్న వాళ్ళందరినీ పిల్లలుగా కలపండి. మీరందరూ మైండ్లుగా మారిపోండి. నేను చాలా తెలివిగా మాట్లాడేస్తాను, ఇంగ్లీష్లో, హిందీలో తప్పకుండా మాట్లాడుకుందాం. మీకు మాట్లాడినంత మాత్రాన్ని మీరు మీ ఎవరికి విద్యలు ఉన్నా పనికిరావు. మమ్మల్ని పట్టుకోవాలి. మా ప్రకారం మమ్మల్ని చెప్పనిచ్చి మా గురించి చెప్పుకుంటూ అలాగే లోకం పనిచేస్తుంది. సునామీలు, సముద్రాలు కూడా కదిలినాయి కదా, పాటలు, డప్పులు, డోళ్ళు నా నుంచి ఎలా నడిచినాయి అలా వస్తుంది. మొత్తం వ్యూహాత్మకంగా వస్తుంది. నేను పాటలు పాడితే చూద్దాం, అప్పుడు కూడా పాటలు పాడతాను, నా టాలెంట్ చూపిస్తాను. నాకు లెక్కలు చేసేస్తే, అవి చేసేస్తే, ఇది చేసేస్తే ఎవరి గురించో చెప్పడం కాదు, మీకు వచ్చేయాలి అని అజ్ఞానంగా మాట్లాడితే, ఆలోచిస్తే ఎవరు మీరు పట్టుకోలేరు. చాగంటి కోటేశ్వరరావు గారికి, గరికపాటి నరసింహరావు గారికి, అందరూ తెలుగు వాళ్ళకి అందరూ ముందుకు రండి. మా పిల్లలుగా, మేధా పండితులుగా యూజీసీ ద్వారా బృందాలు ఏర్పడండి. వైద్య బృందం, ఎస్పీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా టెక్నాలజికల్గా చూసుకోవాలా. మైండ్ మిమ్మల్ని కూడా అప్పుడు కూడా ఢిల్లీ సీఎం మీదే అలాగే ఎదురు దాడి చేయడాలు అవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయి? మనుషులంటే అంతే అనమాట. ఎవరినైనా ఎప్పుడైనా రెచ్చగొట్టి ఏదన్నా చేయటం అన్నదే మీ స్వతంత్రం కాదు, ఇరుక్కుపోవడం, మనుషులు పట్టుకుని ఉండిపోవటం. అదే సర్వం నడిపిన మైండ్ పట్టుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. నేను సామాన్లు ఇక్కడ పెట్టుకొస్తున్నాను, అంత ఖాళీ చేసేస్తే అక్కడికి వస్తే టోపీ పెట్టుకున్నాను కదా, లేకపోతే అలా కోలం చేద్దాం, ఇలా అన్అఫిషియల్ చేద్దాం, లేకపోతే వాడు పట్టుకోకపోతే అన్అఫిషియల్ అయిపోయాను, రేపు పట్టుకుంటే అన్అఫిషియల్ అవ్వను. ఏ క్షణం నన్ను ఆన్లైన్ పట్టుకుంటారో అక్కడి నుంచి పనిచేస్తుంది ఆ పవరు. ఎలాగైనా మైండ్గా నేనే బతుకుతాను. మాస్టర్ మైండ్ ఎలాగైనా బతికించుకోవాలి. నేను ఒకవేళ నాకు మనిషికి ఏదైనా అయినా కూడా ఆ మైండ్ లేకుండా, నా మైండ్ లేకుండా, కేంద్ర బిందుత్వం లేకుండా, హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ లేకుండా మీరు ఏ మాటలు కానీ, ఏ చర్యలు కానీ, ఈ రాజధాని అమరావతిని రాజధాని చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఎదుటోని అలా నిరూపించేద్దాం, ఇలా నిరూపించేద్దాం, అది ఏం పనికిరావి. మాస్టర్ మైండ్ కేంద్ర బిందుత్వం తీసుకుంటేనే ప్రపంచం ఇది అవుతుంది. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. ధర్మం రక్షత, సత్యమేవ జయతే.